శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఇవాళ సండే కదా, అందరూ లీజర్గా ఉండుంటారు. అయితే బ్రేక్ఫాస్ట్ హడావుడిలో ఉన్నారేమో. నిన్న ద్రాక్షారామం వెళ్ళానని వీడియో అప్లోడ్ చేశాను, షార్ట్. అయితే గుడి చాలా బాగుంది. నేను చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను, కానీ పెద్ద అయ్యాక అన్నిసార్లు వెళ్ళలేదు. గుడి ప్రాంగణం అది చాలా పెద్దదండి. లోపల పెద్దదే, బయట చాలా పెద్దది. కానీ గర్భగుడి చాలా ఇరుగ్గా ఉందండి. ఈ శివలింగం చాలా పెద్దది. అది కింద పైన కూడా ఉంటుంది. పైకి చాలా ఎత్తుమెట్లు, చాలా ఇరుకు. అయితే మామూలు రోజుల్లో పర్వాలేదు. మరి అప్పటి రాజులు ఎందుకు అలా కట్టించారో, అంత స్థలం ఉంచుకుని ఎందుకు లోపల గర్భగుడి కదపకూడదని వెడల్పు చేయలేదా? అంటే అయ్యవారిని అలాగే ఉంచి వెడల్పు చేయొచ్చు. మరి గోడలు అంత కట్టడాలు ఎందుకు ఇరుకుగా కట్టారో నాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఏమాత్రం జనం ఉన్నా, తొక్కిసలాట జరిగినా చాలా ప్రమాదం జరుగుతుంది. అంత ఇరుకైన దారి, ఇరుకైన పైకి మెట్లు కూడా చాలా ఇరుకు. పైగా అప్పటి కట్టడాలు కదా, ఇంతంత వెడల్పు గడపలు అన్నీను. దాన్నేమో తొక్కకూడదు, దాటి వెళ్ళాలి. అది కొంచెం కష్టమే అయింది, గోడ పట్టుకుని మెల్లిగా దాటడం. పోనీ అనుకోవచ్చండి. కానీ లోపల అంత ఇరుకుతో పర్వదినాలు, కార్తీక మాసం అప్పుడు మరి జనాల్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసి పైకి తీసుకెళ్ళాలి. వాళ్ళు అంటే జనాలు కూడా మాట వినకండి, తోసేసుకుంటారు, ఏంటో కంగారు పడిపోతారు. అందుకని అది మాత్రం అనిపించింది నాకు, ఎందుకు అలా ఇరుకుగా కట్టారు? ఇంత స్థలం పెట్టుకుని కొద్ది వెడల్పుగా కట్టచ్చు కదా లోపల గర్భగుడి అని. మళ్ళీ లోపల గుడి ప్రాంగణం, బయట ఖాళీ స్థలం మొక్కలు కాకుండా గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దది, చాలా విశాలంగా ఉంది. ఈ గర్భగుడే చాలా ఇరుకుగా ఉంది. మరి దానికి ఏదైనా వాస్తు సంబంధం ఏమైనా ఉందేమో మరి నాకు తెలియదు. మనం అలా తప్పు ఎంచలేం కదా, ఏదో కారణం ఉండుంటుంది. కానీ అది జాగ్రత్తగా ఉండవలసిన ఇది ముఖ్యమైన రోజుల్లో, ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు. అది ఇప్పుడు ఈ గ్యాస్ కొరతతో మా గ్యాస్ అబ్బాయి చెప్పాడు, కొంచెం జాగ్రత్తగా వాడుకోండి మేడం గారు అని చెప్పి. అయితే హైదరాబాద్లో పీజీలు, ఈ మెస్సులు అన్నీ బంద్ చేశారంటారు. కానీ నిన్న రాత్రి న్యూస్లో కేంద్రం చెప్తోంది, మామూలు గృహ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇప్పటివరకు ఏ కొరత లేదు, ముందు కూడా ఉండదు. ఇక వాణిజ్య అంటే ఈ హోటల్స్ వాటికి సంబంధించి అయితే ఆ రాష్ట్రాలతో మేము మాట్లాడుతున్నాము, ఎవరు భయపడవలసిన పని లేదు అని చెప్తున్నారు. దానికి కూడా కేంద్రం తప్పకుండా ఏదో ఒక దారి చూస్తుంది. అందరూ భయపడిపోవాల్సిన పనేమీ లేదు. ఈ లోపల అన్నీ క్లోజ్ చేశారు, బంద్ చేశారు అని చెప్తున్నారు. మరి ఈ పిల్లలు మరి అన్నీ బంద్ చేసేస్తే హాస్టల్లో అవి బహుశా కాలేజీలు అవి కూడా మూసేస్తారేమో, పిల్లలు ఇంటికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. ఉద్యోగాలు చేసి వాళ్ళకి అయితే అలా కుదరదు. రైస్ కుక్కర్ మీద అది జాగ్రత్తగా అయినంత మటుకు వండుకోవడం, ఏదో చెయ్యాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విపత్తు వచ్చినప్పుడు ప్రపంచానికి, అది ప్రకృతి పరంగా అయినా సరే, చూడండి ఎక్కడో భూకంపం సముద్రంలో వస్తే అది సునామీ రూపంలో ఇక్కడికి వచ్చేయలేదా? అలాగా ప్రకృతి రూపంలో అయి ఉండొచ్చు, లేదా ఇలా లౌకికంగా గొడవలు అయినప్పుడు అయి ఉండొచ్చు. ఎక్కడో జరిగినా అది మిగతా వాటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అది అలాగే మనుషుల జీవితాల్లోనూ అంతే. వాళ్ళు స్వయంగా ఏ పొరపాటు చెయ్యపోయినా ఎవరో చేసిన పొరపాటు వీళ్ళ నెత్తి మీద పడుతుంది. అది అలా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అందరూ అలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండి నిలబడి ఆ పరిస్థితిని ఎదుర్కొందుకు ప్రయత్నించాలి. బాబోయ్ అని కంగారు పడిపోకూడదు. గ్యాస్ రెగ్యులేటర్ అండి, ఎప్పటికప్పుడు చాలామంది ఆఫ్ చేయరు, అలా వదిలేస్తారు. గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుంటూ ఉంటే గ్యాస్ చాలా ఆదా అవుతుంది. నేను అది అందరికీ, మా కోడళ్ళకి చాలామందికి చెప్తూ ఉంటాను. కానీ ఎవరు అంటారు ఆ టైంకి, కానీ పెద్ద వింటున్నట్టు నాకేం అనిపించదు. గ్యాస్ రెగ్యులేటర్ ఎప్పుడప్పుడు బంద్ చేసేసుకోవాలి. మనకు అవసరమైనప్పుడు మళ్ళీ తిప్పుకుని వాడడమే. చాలామంది రాత్రి కడతారు, కొంత పొగలల్లా ఉంచేసి
కొంతమంది అయితే అసలు కట్టనే కట్టరు, దాన్ని అలా వదిలేస్తారు. అది మంచిది కూడా కాదు. గ్యాస్ ఆదాకి కూడా గ్యాస్ ఆదా అవుతుంది, కొంత వేస్ట్ అవుతుంది అలా వదిలేయడం వల్ల. అందుకని 2 రకాలుగా కూడా అది మంచిది కాదు. అందుకని అందరూ గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి వెంటనే. అది సంగతి అండి. తర్వాత ఎండలు కూడా హైదరాబాద్లో చాలా ఉన్నాయట. నిన్న మా అబ్బాయి వాళ్ళ పెళ్లి రోజు, పెద్ద అబ్బాయిది. అయితే వాళ్ళు అన్నారు, అయ్యో బాబాయ్ కాసేపు పగలేదో గుడికి వెళ్ళొస్తేనే మాడిపోయినట్టు అనిపించింది, చాలా ఎండగా ఉందని. రాజమండ్రిలో కూడా ఎండగా ఉంది, కానీ అంత పిచ్చి ఎండలు అయితే లేవు. చెప్తున్నాను కదా, ఉదయం 9 ఆ టైం వరకు మాత్రం చాలా, ఇంకా మరీ పొద్దున్న 6 ఆ టైంకి, 5:30 ఆ టైంకి మంచు కూడా ఉంటుంది. 9 వరకు చల్లగానే ఉంటుందండి వాతావరణం, అంత ఇదిగా అయితే లేదు. మరి హైదరాబాద్లో చాలా ఉంది అని చెప్తున్నారు. పైగా అక్కడ కొంచెం ఎండ ఎక్కువగా ఉన్నా ఎక్కువగా చూపిస్తుంది, డ్రై వెదర్ కదా, అందువల్ల కొంత అయి ఉండొచ్చు. ఒకప్పుడు అంత పిచ్చి ఎండలు ఉండేవి కాదు, హైదరాబాద్ వెదర్ చాలా బాగుండేది. మా చిన్నప్పుడు కూడా మా నాన్నగారు అక్కడ వర్క్ చేశారు, నేను అక్కడే పుట్టడం జరిగింది. నాకు 8 ఏళ్ళు అలా ఉండేది వరకు మేము అక్కడే ఉన్నాం. తర్వాత రాజమండ్రి. అయితే అప్పుడు నాకు అంత గుర్తులేదు, కొంత గుర్తుంది, కొంత గుర్తులేదు. కానీ తర్వాత చాలాసార్లు మేము వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ వెదర్ చాలా బాగుండేది. అసలు చెమట అది లేదని. ఇటు కోస్టల్ వెదర్ వచ్చేటప్పటికి మాకు ఈస్ట్ వెస్టులు ఇటు వేంపంతా చెమట ఎక్కువ ఉంటుంది, అందుకని ఆ వెదర్ బాగున్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ జనాభా బాగా పెరిగిపోయి చుట్టుపక్కల నుంచి ప్రతి చోట నుంచి వచ్చి ఆ పిల్లల చదువులు ఉద్యోగాలకు అక్కడే చేరుతున్నారు కదా, అక్కడ వెదర్ కూడా అంతా మారిపోయింది. అయితే మాకు రాజమండ్రి కూడా చాలా జనాభా పెరిగిపోయారండి, చుట్టుపక్కల వాళ్ళంతా రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి ఊరు చిన్నది, జనాభా ఎక్కువ. అదే కాకినాడ తీసుకుంటే రోడ్లు వెడల్పుగా ఉంటాయి, కాకినాడ, వైజాగ్ ఇవన్నీ. ఎంత జనం ఉన్నా ఇంకా సరిపోతారు. రాజమండ్రి అలా కాదు, ఊరు అంత పెద్దది కాదు. చాలా ఏదైనా రష్గా ఉన్నప్పుడు ఎంత పిచ్చెక్కిపోతుంది మాకు. అయితే అంత పైగా ఈ మధ్య షాపులు ఎక్కువైపోయాయి. ఏదైనా పండగ వస్తుందంటే భయం, అసలు చాలాసేపు ట్రాఫిక్ ఆగిపోతుందన్నమాట. కార్లు ఒకటి విపరీతంగా ఎక్కువైపోయాయి. ఒక కారు ఇంటికి ఉంటే పర్వాలేదు, మనిషికో కార్లా తయారైంది. తండ్రికో కారు, కొడుకో కారు, అలాగ. దాంతో కార్లు ఎక్కువైపోయి రాజమండ్రిలో చాలా ట్రాఫిక్ సమస్యలు వచ్చేస్తున్నాయి. చెప్తున్నాక రోడ్లు అవి అంత మరీ వెడల్పు కాదు. ఆ మధ్య అంతకీ పుష్కరాల టైంలో, లాస్ట్ పుష్కరాల టైంలోనూ, అంతకుముందు ఈ టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చాలా వెడల్పు అవి చేయించారు. అయితే అంత క్రితం చాలా ఇరుగ్గా ఉండేది. కొంత బెటరు, కానీ ఆ బెటర్కి తగ్గట్టు ట్రాఫిక్ పెరిగిపోయింది చాలా. ఇదండి ఈ సంగతులు. గ్యాస్ గురించి బెంగ పెట్టుకోవద్దని చెప్తోంది కేంద్రం. అందరూ ధైర్యంగా ఉండండి, గ్యాస్ బంద్ చేసేసుకోండి. హైదరాబాద్ వాసులందరూ ఎండలకి జాగ్రత్తగా ఉండండి. బయట ఏదైనా కవర్ చేసుకెళ్ళండి బయటికి వెళ్ళేటప్పుడు. అంటే బండి మీద వెళ్ళి వాళ్ళు హెల్మెట్లు ఉంటాయి, కారు మీద వాళ్ళకి గొడవ లేదు. అలా కాదు, హెల్మెట్ కాకుండా ఒకసారి చేతిలో ఇప్పుడు చిన్న గొడుగు పెట్టుకోండి, కొద్దిపాటి దూరానికైనా గొడుగు వేసుకుని వెళ్ళండి. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూడండి. ఇంకా పిల్లలకి, మా మనవరాలకి అది ఇవాళ నుంచి మార్నింగ్ స్కూల్స్ట, వచ్చేటప్పుడు కొంచెం ఆటోలో వచ్చినా కాస్త ఎండ అది తగులుతుంది. రాగానే వాళ్ళకి చక్కగా ఏదైనా మంచిగా పళ్ళ ముక్కలు రాగానే వస్తూనే అన్నం తినే అని కూరేయకుండా కాసేపు వాళ్ళకి కొంచెం ఏదైనా ఇదిగా ఉండేదా మజ్జిగ తాగి, వాళ్ళకైతే చల్లటి మజ్జిగ, కొంచెం నిమ్మరసంలో కొద్ది ఉప్పు కలిపి, పంచదారతో పాటు కొంచెం ఉప్పు కూడా కలిపిన నిమ్మరసం ఎప్పుడు స్టోర్ చేసుకుని ఉంటే ఆ నిమ్మ జ్యూస్ కొంచెం ఇస్తే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎండ దెబ్బ కొట్టకుండా ఉంటుందండి. అలాగా ఏవో చిన్న చిన్న జాగ్రత్తలు చేసుకుని అందరూ ఎండ బారి పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఉంటాను మరి. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. ఈ గ్యాస్ గురించి ఇవన్నీ మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా? గ్యాస్ బాగానే ఉన్నాయా? అయినా ఇళ్ళ వాళ్ళకి అంత ఇబ్బంది లేదని చెప్తున్నారు. రైస్ కుక్కర్లో ఉంటాయి, అది ఇదిగా వాడుకుంటే కొంచెం సరిపోతుంది. అది ఇంక బంధువులు కూడా ప్రస్తుతం ఎవరు ఎక్కడికి కదలరు. ఇంకా మే నెల మాట కదా, పూర్తిగా సెలవులు ఇచ్చాక అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాం. ఇది ఇంకా మార్చే కదా. ఉంటాను మరి.
మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.